ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో సమస్యలన్నీ కొలిక్కొస్తున్నాయిరా. మెల్లమెల్లగా అంతా సర్దుకుంటుంది. ఇక మిగిలింది నీ పెళ్లి మాత్రమే. అదితితో నీ పెళ్లి. నిన్నొక ఇంటివాణ్ణి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. నిన్ను అనాథను చెయ్యను అని నేను మీ నాన్నకిచ్చిన మాట నెరవేరుతుంది. వాణ్ణెప్పటికీ అనాథను కానివ్వను. మాటిస్తున్నాను జగన్నాథం. ఇంద్రని నా బిడ్డతో సమానంగా కాదు, నా బిడ్డలా చూసుకుంటాను. అలాగే గౌతమ్ వల్ల అదితికి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది. నువ్వు అదితి సంతోషంగా ఉంటారా? వాడు బిజీగా ఉన్నట్టున్నాడు. అవును, వీడికి నేను నిన్న 2 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదేంటి? నా మెసేజ్లకు కూడా రిప్లై లేదు. అంత బిజీగా ఉన్నాడా? నీకు వెంటనే పెళ్లి విషయం చెప్పాలరా. ఇప్పుడైనా లిఫ్ట్ చేస్తాడో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్కి కాల్ చేశారేంటి? పెళ్లి విషయం చెప్పడానికి అయి ఉంటుంది. నాన్నతో ఏం చెప్పాలి? పైగా కారులో అమ్మ నాన్నమ్మ కూడా ఉన్నారు. రే, ఫోన్ వస్తుంది చూడరా. అది హాస్పిటల్ నుంచి నాన్నమ్మ, మా కొలీగ్ చేస్తున్నాడు. ఎత్తి మాట్లాడు. నాన్నమ్మ, ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను. అబ్బబ్బా, ఏంట్రా ఏదో గోలా? మళ్ళీ ఎవరు? మా ఫ్రెండే నాన్నమ్మ, హాస్పిటల్ నుంచి చేస్తున్నాడు. ఏదైనా అర్జెంట్ ఏమో, ఎత్తి మాట్లాడరా. 5 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా నాన్నమ్మ, అక్కడికి వెళ్ళాక మాట్లాడతానని చెప్తున్నానుగా. అయ్యో, ఇటువు. నాన్నమ్మ, నాన్నమ్మ ఏం చేస్తున్నావు నాన్నమ్మ? ఫోన్ లిఫ్ట్ చేసి మీ ఫ్రెండ్ తో హాస్పిటల్కి వస్తున్నావని చెప్తానురా. నాన్నమ్మ, బా ఇవ్వు నాన్నమ్మ. కారులో కడుపుతో ఉన్న అమ్మాయిని పెట్టుకుని ఎందుకురా అంత సడన్ గా ఆపుతావు? ఏమైనా అయితే? సారీ నాన్నమ్మ. హలో, నేను హాస్పిటల్కి వస్తున్నాను రా. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను, సరేనా? ఓకే.